నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రఘువీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లను మరియు సమస్యాత్మక గ్రామాల్లో గ్రామ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా సంబంధిత పోలీసు అధికారులు వారి స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ పెద్దలు ప్రజలతో మమేకమై గ్రామాల్లో అందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలగాలని, జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మరియు ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగిందని, గ్రామాల్లో అందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలగాలని కోరారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి హెచ్చరించారు. 13వ తారీఖు జరిగిన ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్లో 3 బిల్డింగ్స్లో ఒకే క్యాంపస్లో అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దాంట్లో సిఏపిఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి. రెండో దాంట్లో స్టేట్ ఆర్మడ్ ఫోర్స్ ఉంటుంది. మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది. ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పీ ఉంటారు, 3 ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలు ఉండి భద్రతనంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్లపైన పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఇది భద్రతాపరమైన చర్యలు. చుట్టుపక్కల పెట్రోలింగ్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఆ దరిదాపులకు రావడం కానీ తిరగటం కానీ చేయడానికి వీల్లేదు. గుంపుగా అనుమతి లేదు. 144 ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. కేవలం సంబంధించిన క్యాండిడేట్స్, ఏజెంట్స్ మాత్రమే వస్తారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు. మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్స్ వద్దకు రావడానికి వీల్లేదు. అట్లనే ఎవరి గ్రామాల్లో, ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా గుమిగూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా. అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటిది నిషేధించడం అయింది. చట్ట ప్రకారంగా అది కాదని ఎవరైనా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయమై ఎక్కడికక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు అవేర్నెస్ కలుగజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది. బిఎస్ఎఫ్ ఆల్రెడీ ఇప్పుడు నైట్ వస్తుంది. వాళ్ళతో పాటు కవర్ చేయడం జరుగుతుంది. లోకల్ పోలీసు, స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ అండ్ ఎస్ఐస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము, తర్వాత కొన్ని గ్రామాల్లో ఆర్డనెన్స్ సెర్చ్ చేయటము, ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము. ప్రత్యేకంగా బనగానపల్లి, ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, నంద్యాల జిల్లా అంతటా కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించొద్దు, ఆ దరిదాపుల్లోకి రావద్దు. సంయమనం పాటించాలి అందరూ కూడా. ఆ రోజు తర్వాత రోజు కూడా ఏదైనా సంఘటన, ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి, కలెక్టర్ కానీ, నాకు కానీ, ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాన్ని తెలియపరచవచ్చు. తప్పకుండా మా పరిధిలో మేము వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష, అభిలాష. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు, మీటింగ్లు, పరామర్శలు ఇలాంటివి ఎక్కడ కూడా అనుమతించబడవు. ఇవందరూ కూడా మనసులో పెట్టుకోవాలి, దానికి సహకరించాలి.
కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవటమే, ప్రశాంతంగా గడపటం ప్రధానమైన ఇది ఒకటి. తర్వాత ఎక్కడ కూడా కోడ్ ఉంది కాబట్టిగా క్రాకర్స్ మానసంచా ఎక్కడ కూడా కాల్చడానికి వీల్లేదు, వాడడానికి వీల్లేదు. అట్లనే ఈ పెట్రోల్ బంక్స్లో లూజ్గా పెట్రోల్ బాటిల్స్లో కొట్టడం అవన్నీ కూడా నిషేధించడం జరిగింది. కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అది పక్కాగా అన్ని బంకులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా లూజ్గా ఎక్కడైనా క్యారీ చేసినా కానీ వాళ్ళని చట్ట పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది.